ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైసీపీ అధ్యక్షులు జగన్ ఆరోపించారు. పులివెందుల బ్రాహ్మణపల్లిలో అరటి తోటను పరిశీలించిన ఆయన రైతుల నుంచి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటి టన్ను గరిష్టంగా 32,000 వరకు ఉండేదని, ఈ రోజు కనీసం 2,000కు కూడా కొనడం లేదని జగన్ అన్నారు. ఇకనైనా మారకపోతే చంద్రబాబు ప్రజలు గద్దె దింపే రోజులు త్వరలోనే వస్తాయని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1,100 కోట్ల పై చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది. పోయి పండు చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం. 25,000 రూపాయల టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం 2,000 రూపాయలకు అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది.